హరి ఓం. గం గణపతయే నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. శ్రీరామ కరుణాకర శుభకర సీతాపతి శాశ్వత ధీరా వాధిగభీర పద్మనయన దివ్యాస్త్ర సంధాయక పారావారనుతాఢ్యపాదకమల భానుద్వహ శ్రీకర క్షీరాబ్ధిన్ పవళించు దేవ ప్రణతుల్ జేకుమ్ము శ్రీరాఘవ. విశ్వరూపమున హనుమ విష్ణువోలు, విశ్వరూపమున హనుమ విష్ణువోలు, అచ్యుతుని భక్తిలోన ప్రహ్లాదుబోలు, బాహుబల వేగముల గంధవహుని బోలు, దండి గుణముల కతని కాతండె సాటి, దండి గుణముల కతని కతండె సాటి. అందరికీ నమస్కారం. పివరే రామరసం 16వ సంచికకు వేదప్రియ స్వాగతం. శ్రీ క్రోధిరామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి. సాకేత సార్వభౌముడు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక వైభవం గురించి ఇవాళ తెలుసుకుందాం. శ్రీరాముడు రావణ వధ తర్వాత సీతా సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకున్నాడు. వానర సైన్యం కూడా రాముని వెంట తరలి వచ్చింది. రాజభవనానికి వెళ్ళి తన మాతృమూర్తులకు నమస్కారం చేశాడు రాముడు. భరత శత్రుఘ్నుల్ని పరామర్శించాడు. శ్రీరామ పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. రఘువంశ పురోహితుడు, మహర్షి శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుడు శ్రీరాముడిని తోడ్కొని వచ్చాడు. రత్న సింహాసనంపై రాముడు ఆసీనుడయ్యాడు. ముని పొంగవులు శ్రీరాముణ్ణి పరిమళ భరితమైన జలాలతో అభిషేకించారు. మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా రామ పట్టాభిషేకం రమ్య మనోహరంగా విలసిల్లింది. ఆకాశం నుంచి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఈ వేడుకకు విచ్చేసిన దేవగణాలన్నీ నానావిధ ఔషధీయ రసాలతో సీతారాములను అభిషేకించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని వశిష్ఠుడు శ్రీరాముడి శిరస్సు పైన అలంకరించాడు. రఘువంశ రాజులందరూ ధరించినటువంటి ఆ దివ్య కిరీటం శ్రీరాముడి శిరస్సు చేరి మరింతగా దివ్య ప్రభలతో ప్రకాశించసాగింది. వివిధ రకాల ఆభరణాలతో సీతారాములిద్దరూ అనంతకోటి వెలుగులతో ప్రకాశిస్తూ ఉన్నారు. శత్రుఘ్నుడు జానకీరాములకు వెళ్ళగొడుగు పట్టుకున్నాడు. వానరరాజు సుగ్రీవుడు వింజామరలతో సీతారాములకు సేవ చేస్తూ పులకించిపోతూ ఉన్నాడు. విభీషణుడు మరొక వైపు వింజామరి వీస్తూ ఎంతో ఆనందానుభూతికి లోనైపోతూ ఉన్నాడు. గంధర్వులు గానం చేయగా అప్సరసలు నృత్యం చేశారు. శుభతరుణంలో పుడమి పులకరించింది. వేలాది గుర్రాలు, పాడి ఆవులు, వృషభాలను శ్రీరాముడు విప్రులకు దానం చేశాడు. బంగారు నాణ్యాలు, వస్త్రాలు, ధనధాన్యాలను పేదలకు సమర్పించాడు శ్రీరామచంద్రమూర్తి. అతిథులను అద్భుత రీతిలో సత్కరించాడు. సూర్య తేజస్సు నిండిన దివ్య హారాన్ని సుగ్రీవుడికి కానుగ్గా అందించాడు రాముడు. వజ్రాలతో అలంకృతమైన 2 స్వర్ణ భుజకీర్తులను అంగదుడికి బహుకరించాడు. సీతాదేవి గడసీమలో ఉన్న ఒక అద్భుత మణిమయ హారాన్ని బయటికి తీసింది. ఆ హారాన్ని హనుమంతుడికి బహుమతిగా అందించింది. పట్టాభిషేక వేడుకకు హాజరైన వానరులందరికీ అపూర్వ కానుకలను సీతారాముడు సమర్పించారు. విభీషణుడికి ఇక్ష్వాకుల ఎలవేల్పైన శ్రీరంగనాథ స్వామి సువర్ణ విగ్రహాన్ని రాముడు కానుకగా ఇచ్చాడు. శ్రీరామచంద్రుడి ప్రజారంజక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సౌఖ్యంగా జీవనాన్ని కొనసాగించారు. స్త్రీలు సౌభాగ్యంతో వర్ధిల్లారు. అకాల మృత్యు భయం అనేది ఎవ్వరికీ లేదు.
ప్రజలంతా ధర్మ ప్రవర్తనతో కొనసాగారు. శ్రీరాముని పాలన వల్ల ఎవరికీ అనారోగ్య పరిస్థితి అనేది దాపురించలేదు. ఎవరి నోట విన్నా రామకథామృతం జగమంతా రామమయంగా విలసిల్లింది. సకాలంలో వర్షాలు పడి ప్రజలకు అనావృష్టి అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడింది. వేద పండితులు, విప్రులు తమ కర్తవ్య దీక్షను నిరాటంకంగా కొనసాగిస్తూ ఉన్నారు. వనాలన్నీ సతత హరితారణ్యాలై తేజరిల్లుతున్నాయి. ఎక్కడ చూసినా ఆకుపచ్చదనం, పర్యావరణం అతి మనోహరంగా కనిపిస్తోంది. వన్య మృగాలన్నీ తమ నెలవుల్లో నిర్భీతిగా జీవిస్తూ ఉన్నాయి. చోర భయం అనేది ఎక్కడా లేదు. అన్ని వర్గాల వారు సంతుష్టులై తమ జీవనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. మూర్తిభవించిన ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి నేతృత్వంలో సాగే ప్రజారంజక పాలన ఎంతో ఆదర్శప్రాయంగా వర్ధిల్లుతోంది. ప్రజలంతా సత్యవంతులై ధర్మపరులై శ్రీరామరాజ్యంలో జీవిస్తూ ఉన్నారు. అందుకనే రామరాజ్యం అన్నారు కదండి. శ్రీరాముడు కోసల రాజ్యాన్ని 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. శ్రీరాముని పాలన భావితరాలకు మార్గదర్శకంగా, అనుసరణీయంగా, అవిస్మరణీయంగా, దిక్సూచిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇలా శ్రీరామ పట్టాభిషేకం, రామరాజ్య పాలన అత్యంత వైభవంగా వర్ణింపబడింది వాల్మీకి రామాయణంలో. అందుకని రామరాజ్యం అని అంటారు. రామరాజ్యంలో ఎప్పుడు సుఖశాంతులు వర్ధిల్లుతూ ఉంటాయి. దానినే రామరాజ్యం అంటాం. అలాంటి రామరాజ్యం మున్ముందు మనం చూస్తాం అని ఆశిద్దాం. ఇవాళకి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. వచ్చే సంచికలో మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.